వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్నాము రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో మతానికి సంబంధించి చాలా పెద్ద డిస్కషన్ జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో అందులో ముఖ్యంగా చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఉన్న నేపథ్యంలో కూడా మతానికి సంబంధించిన డిస్కషన్ గట్టిగానే జరుగుతుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో జరుగుతున్న కొన్ని ఘటనలు అయితే ఆ విషయాన్ని పక్కదారి పట్టకుండా ఉండేందుకు అవసరమైన అన్ని రకాల కసరత్తులు చేస్తున్నట్టుగానే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో వీటన్నిటి మధ్యలో ఒక వ్యక్తిని ఖచ్చితంగా మనం పొగడాల్సిన అవసరం ఉంది. ఆ వ్యక్తికి సంబంధించి చూసినప్పుడు తను నమ్మిన మతమేమో క్రిస్టియానిటీ, కానీ తను చేసుకున్న వ్యక్తి ఏమో కొద్దిగా భావజాలం డిఫరెంట్గా ఉన్న ఒక పొలిటీషియను, అలాగే ఒక సినిమా ఆర్టిస్టు. అయితే మొదటగా ఆమెకు పరిచయం ఏంటంటే సినిమా ఆర్టిస్ట్, కానీ తర్వాత ఆయన రాజకీయ నాయకుడు అయ్యారు. ఆయన పేరే పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్గా ప్రతి ఒక్కరూ ముద్దుగా పిలుచుకునే పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన పాత్ర, ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ సందర్భంలో మతానికి సంబంధించి డిస్కషన్ జరిగే క్రమంలో కానివ్వండి, నేను సనాతనిని అని చెబుతూ తను చేస్తున్న ప్రచారానికి తన భార్యకు సంబంధించిన మతాన్ని అడ్డుగా చూపించి లేదా దాన్ని ఒక కారణంగా చూపించి విమర్శించే ప్రయత్నము విపక్షాలతో పాటు చాలామంది చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ ఒకే ఒక యాక్ట్తో తను మొత్తానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా మనం చూడాలి. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇంట గెలిచి రచ్చ గెలవాలంటుంటారు, కానీ తను రచ్చ గెలిచిన తర్వాత కూడా ఇంట గెలవలేకపోతున్నాడంటూ చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఇవాళ తన మార్పును ఇంటి నుంచే మొదలుపెట్టిన పరిస్థితి మనకు అనిపిస్తుంది. ఎవరైతే అన్నా లెజనోవా, ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే ముఖ్యంగా ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్యగా ప్రతి ఒక్కరికి తెలుసు. అంతేకాకుండా తను ఇతర మతానికి చెందిన వ్యక్తిగా తన కుటుంబానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుతుంటారు. అయితే తను చేసిన ఒక యాక్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు చాలామంది నోటికి తాళం వేసిందని చెప్పాలి. ఎందుకంటే క్రిస్టియన్ మతానికి చెందిన ఆ వ్యక్తి తిరుపతికి వెళ్లేందుకు ముందు ఏం జరిగిందన్న ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. తన అబ్బాయి మార్క్ శంకర్, ఏదైతే కొన్నిదేల మార్క్ శంకర్ ఎవరైతే ఉన్నారో తనకి ఒక అగ్ని ప్రమాదం సింగపూర్లో జరిగింది. అగ్నిపాతం ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మీరు రైట్ సైడ్ వీడియోలో చూస్తున్నారు. అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది అనగానే ప్రతి ఒక్కరూ తను క్షేమంగా బయటికి వస్తే చాలు అని అనుకుంటారు, క్షేమంగా రావాలని కోరుకుంటారు. ఆ క్షేమంగా తీసుకురావడానికి దేవుని ఖచ్చితంగా మొక్కుంటారు. అలాంటి మొక్కుబడే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే తను స్వల్ప గాయాలతో బయటపడడం కానివ్వండి, ఆ తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ సింగపూర్కి వెళ్ళి తన అబ్బాయిని తీసుకొచ్చే పరిస్థితిలో మనం లెఫ్ట్ సైడ్ విండోలో మీరు చాలా క్లియర్గా చూడొచ్చు. తన అబ్బాయిని ఎత్తుకొని వస్తున్నది, పక్కనే అన్నా లెజనోవాకి సంబంధించిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇలా తను స్వతహాగా వెళ్ళి తీసుకొని రావడం అనేది కనిపిస్తుంటే, ఇక రైట్ సైడ్ ఇంకో బాక్స్లో మనకు కనిపిస్తున్న విజువల్ ఎప్పుడైతే తనకి చికిత్సను అందిస్తున్న సమయంలో తను ఆల్ రైట్, తను బాగున్నాడు అని చెప్పడానికి ఒక థమ్స్అప్ లాంటి సింబల్ని పెట్టి తను చూపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఓవరాల్గా ఇది స్టోరీ. మనకి ఏదైతే సింగపూర్లో అగ్ని ప్రమాదం నుంచి బయటపడితే తను మొక్కు తీర్చుకుంటానంటూ తీసుకున్న ఏదైతే చెప్పిందో దానికి సంబంధించి జరిగినది. ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది మాత్రం ఖచ్చితంగా అన్నా లెజనోవా తిరుపతికి వెళ్ళి అక్కడ తను ఈ దేవదేవుడిని నమ్ముతున్నానంటూ ఒక డిక్లరేషన్ అందించారు. దానికి సంబంధించి మనం వీడియో చూడొచ్చు. తిరుపతికి వెళ్ళిన తర్వాత తను వెళ్ళి కళ్యాణ కట్టలో తన తలనీలాలు సమర్పిస్తున్న వీడియో మనము లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. అదే సందర్భంలో అన్నా లెజనోవా వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి తను ఈ దేవదేవుడిని నమ్ముతున్నానంటూ ఒక డిక్లరేషన్ ఇచ్చి తద్వారా తర్వాత తను దర్శనానికి వెళ్లే ముందు తలనీలాలు సమర్పించి ఆ తర్వాత దర్శనానికి వెళ్ళి తను డిక్లరేషన్ సంబంధించిన ఫోటో మీరు చూస్తున్నారు. డిక్లరేషన్ మీరు సంతకం పెడుతున్న అన్నా లెజనోవాకి సంబంధించిన వీడియో అది. ఆ తర్వాత తను దర్శనానికి వెళ్ళి దర్శనం తర్వాత అన్నదాన ప్రసాదం, ఎందుకంటే యూజువల్గా మనకు అందరికీ తెలుసు క్రిస్టియన్స్ అన్నవాళ్ళు ఏదైనా సరే మొదటిది విగ్రహారాధనకి వాళ్ళు వ్యతిరేకము, విగ్రహానికి ఏదైనా సరే నైవేద్యంగా సమర్పిస్తే దాన్ని మేము తినము అంటూ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తుంటారు. బట్ ఇవన్నిటిని పక్కన పెట్టి అన్నా లెజనోవా రెండు కారణాలు, ఒకటి తన భర్త ఏదైతే హిందూ మతాన్ని ఆచరిస్తున్నారో తన భర్త పవన్ కళ్యాణ్కి గౌరవం ఇవ్వడంతో పాటు తన మత ఆచారాలకు గౌరవం ఇస్తూ తను తలనీలాలు సమర్పించడం కానివ్వండి, ఆ ప్రసాదాన్ని స్వీకరించడం అన్నది మొదటి గొప్ప విషయం అయితే, రెండోది తన కొడుకుని నిజంగానే కాపాడింది ఆ దేవదేవుడే అని నమ్మి దానికి సంబంధించి మొక్కు తీర్చుకోవడం అన్నది రెండో గొప్ప విషయం. ఖచ్చితంగా ఇక్కడ అన్నా లెజనోవాని మనం అందరము అప్రిషియేట్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది, ప్రశంసించాల్సిన అవసరం ఖచ్చితంగా కనిపిస్తోంది. ఏ మతము, ఏ కులము, ఏ దేశము, ఏ ప్రాంతము అనే సంబంధం లేకుండా తన భర్త నమ్మిన ఆచారాల్ని, తన భర్త నమ్మిన విషయాల్ని తను పరిగణలోకి తీసుకొని అలా తలనీలాలు ఇచ్చి తను దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం చూసాము. తర్వాత మనకు వీడియోస్లో కనిపిస్తుంది తను అన్నదాన ప్రసాదానికి సంబంధించి ఏదైతే కొన్నిదేళ్ల మార్క్ శంకర్ పేరుతో 17 లక్షల రూపాయల విరాళం ఇచ్చి
అదే రోజు ఆ ప్రసాదాన్ని అక్కడ ఉన్న భక్తులకి వడ్డించడంతో పాటు తను కూడా సామాన్యురాలిలాగా ఆ భక్తుల మధ్యలో కూర్చొని భోంచేసిన వీడియోస్ కూడా మనకు వచ్చాయి. అంటే ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా అన్నా లెజ్నోవా ఏదైతే తను చేసిన పని కానివ్వండి, లేకపోతే తను నమ్మిన సిద్ధాంతం ఏదైతే ఉందో, తన భర్త అడుగుజాడల్లో ముందుకు వెళ్ళాలి అని ఏదైతే నమ్మారో దానికి అనుగుణంగానే తను ముందుకు వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా మనము దాన్ని అప్రిషియేట్ చేయాలి. అసలు ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఏ కులానికి సంబంధించిన వ్యక్తి, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అనే సంబంధం లేకుండా ఏదైతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షిస్తాను, ఆ రక్షణకు నేను పాటుపడతాను, దానికి నేను కంకణబద్ధుడినై ఉంటాను అంటూ తను ఏదైతే చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దానికి అనుగుణంగానే ఇవాళ ఖచ్చితంగా ఇంట కూడా గెలిచారు అన్నది మనం ఖచ్చితంగా చెప్పాలి. అందులో భాగంగానే ఇవాళ మనము అన్నా లెజ్నోవాకు సంబంధించి కానివ్వండి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించిన యాక్ట్ ఏదైతే ఉందో అది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచం కూడా ఇవాళ అప్రిషియేట్ చేసే పరిస్థితి. అందులో ముఖ్యంగా హిందూవాదాన్ని నమ్ముతున్న వాళ్ళు, హిందుత్వంలో నడుస్తున్న వాళ్ళు కానివ్వండి, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఈరోజు అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక్క కార్యక్రమం, ఇది ఒక్క దాంతోనే చాలామంది నోటికి తాళాలు వేసే పరిస్థితిని అయితే పవన్ కళ్యాణ్ కల్పించుకున్నారు. దానికి తన సహధర్మచారిణిగా ఉన్న లెజ్నోవా కూడా పాటుపడడం అనేది ఖచ్చితంగా గొప్ప విషయంగానే మనం చెప్పాలి. ఇక దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మా బ్యూరో చీఫ్, మా రీజనల్ కోఆర్డినేటర్ గోపి మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి గోపి దగ్గరికి వెళ్దాం. గోపి, మనం చూస్తున్నాము తిరుపతికి వెళ్ళి తలనీలాలు అర్పించడం అంటే దాదాపుగా తమకున్న అన్ని రకాలని వాటిని త్యజించడం అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని రకాలంటే, ఎందుకంటే తల మీద ఉన్న హెయిర్ అన్నది ఖచ్చితంగా అందానికి చాలా కీలకమైన ఒక ఆభరణంగా మనం చూస్తాము. అలాంటి దాన్ని త్యజించడం అంటే ఆ దేవుడికి పూర్తి స్థాయిలో మనము అర్పించినట్టుగా మనం భావిస్తుంటాం. అలాంటి అర్పించడం, అందులోనూ క్రిస్టియానిటీని నమ్మే లెజ్నోవా వచ్చి అలాంటి ఒక కార్యక్రమాన్ని పాల్గొనడం ఎలా చూస్తారు మీరు? ఇది జరిగే క్రమంలో తిరుమలలో ఉన్న భక్తుల, సాధారణ భక్తుల మనోభావాలు ఎట్టి వాళ్ళు ఎలా దానికి స్పందించారు? సార్, మీరు ఇప్పటి వరకు కూడా అంటే మీరు చెప్పారు కాసేపు క్రితం కూడా 5 నిమిషాల నుంచి కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే నిజంగా అంటే ఈ భూమి పైన పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇతర మతస్థులు కూడా ఇవాళ పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా నేరుగా తిరుమలకి వచ్చి ఇక్కడ శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. అంటే అందరి విశ్వాసం ఏరా అంటే, హిందువులుగా ఉన్న భక్తుల విశ్వాసం ఏరా అంటే ఇతర మతస్థుల విశ్వాసం అంటే వాళ్ళు కూడా హిందువులుగా డైవర్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా విశ్వాసం ఏరా అంటే ఈ భూమండలానికి అంటే ఇక్కడ తిరుమల స్వామి ఆయన కలియుగ దైవంగా భక్తులందరూ కూడా విశ్వసిస్తారు. అలాంటి విషయాన్ని అంటే ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎక్కడో ఆమె జీవితం, అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన అడుగుజాడలు, ఎందుకంటే ఆయన చాలా రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ కూడా హిందూ మతం పైన అదే విధంగానే ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి భర్త అడుగు జాడల్లో అంటే మన అంటే సనాతన ధర్మంలో కావచ్చు, లేదంటే భారత మహిళలు, స్త్రీలు వీళ్ళందరూ కూడా భర్త ఏ అడుగు జాడల్లో నడిస్తే అలాంటి అడుగు జాడల్లోనే ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సమాజంలో కూడా ఆ రకంగానే తలెత్తుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ ఎంతో గ్రేట్ గా హిందువులుగా ఆయన పుట్టి ఇవాళ పెద్ద ఎత్తున ఒక సనాతన ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రయత్నం చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఆయన సతీమణి కూడా, ఆమె కూడా అంటే గతంలో కూడా ఎన్నోసార్లు ఆమె తిరుమలకు రావడం జరిగింది, కానీ కేవలం డిక్లరేషన్ మాత్రం ఇచ్చి నేరుగా ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే గత కొద్ది రోజుల క్రితం వాళ్ళ కొడుకు ఏదైతే అంటే అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయాల పాలై అంటే మార్క్ శంకర్ తీవ్ర గాయాల పాలైన తర్వాత ఆయన ప్రాణాపాయ స్థితి వరకు కూడా వెళ్ళిన తర్వాత మాట్లాడుకొని ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ కూడా సతీమణికి చెప్పుండొచ్చు, నిజంగా నేను చేస్తున్నటువంటి సనాతన ధర్మం, నేను చేస్తున్నటువంటి అంటే పూజలు కావచ్చు, లేదంటే నేను చూస్తున్నటువంటి నమ్మినటువంటి ఆ దైవమే ఇవాళ మన బిడ్డను కాపాడింది. ఆ దైవం ఎవరో కాదు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఆ దైవం మన బిడ్డను కాపాడింది. కాబట్టి 9 మాసాలు మోసి పెంచినటువంటి, కనినటువంటి నీ బిడ్డని ఇవాళ కాపాడింది తిరుమల వెంకటేశ్వర స్వామి. కాబట్టి నువ్వు నేరుగా తిరుమలకి వెళ్లి శ్రీవారిని ప్రార్థించు, మన బిడ్డని చావు అంటే వరకు కూడా తీసుకెళ్లి ఇవాళ ఆయన కాపాడాడు. కాబట్టి ఆ ప్రాణాపాయ స్థితిలో ఆయన కాపాడాడు. కాబట్టి నిజంగా ఆ మొక్కులు చెల్లించుకో అని చెప్పిన నేపథ్యంలోనే ఇవాళ భర్త ఆదేశాల ప్రకారం, భర్త ఇచ్చినటువంటి అంటే ఇంట్లో చెప్పుకున్నటువంటి విధానం ప్రకారం నేరుగా ఆమె వచ్చి విశ్వాసంతో, అంటే ఎక్కడెక్కడ కూడా ప్రజలు అనుకోబాకండి, విశ్వాసంతోనే నేరుగా తిరుమలకు వచ్చి, గతంలో కూడా ఆమె ఎన్నోసార్లు రావడం జరిగింది. అదే విధంగానే నేరుగా మొన్న తిరుమలకు వచ్చి శ్రీవారిని నేరుగా ఇక్కడికి వచ్చి శ్రీవారిని దర్శనం చేసుకోవడం జరిగింది. అది కూడా సాంప్రదాయం ప్రకారం మన హిందువులు అదే విధంగానే స్వామివారిని ప్రార్థించే ప్రతి భక్తుడు, సామాన్య భక్తుడు అంటే వేల కోట్ల రూపాయల ఆస్తులు, ఎన్నో రకాల అంగు ఆర్భాటాలతో ఆమె పెరిగినప్పటికీ కూడా ఎంతో సాంప్రదాయంగా ఆమె చరిత్రను నేరు శ్రీవారిని దర్శనం చేసి అదేవిధంగా నా ముందు అంటే సాంప్రదాయం
ఆ మొక్కులు చెల్లించుకోవాలంటే భక్తులు రైట్. ఒక్కసారి గోపి మీరు లైన్లో ఉండండి. నేను ఎందుకంటే ఇప్పటికీ ఏదైతే అంటే అన్నా లెజినోవా చేసిన ఆ కార్యక్రమం ఏదైతే ఉందో తల్లినీళ్ళు సమర్పించడం కానివ్వండి, స్వామివారికి వెళ్ళి భక్తి ప్రపత్తులతో చేసిన పూజలు కానివ్వండి, ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతుంది. ఒక స్వామీజీ కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాము. చూసిన తర్వాత సుధీర్ శర్మ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. తన ఒపీనియన్ కూడా మనం తీసుకుందాం. ఒకసారి స్వామీజీ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. హిందువును పెళ్లి చేసుకున్నాను, అప్పుడు ఆమె హిందూ. మన సనాతన ధర్మంలో భర్త యొక్క గోత్రము పేర్లే బయటకు వస్తాయి. ఇంటి పేరు కూడా మారిపోతుంది, ఆడవాళ్ళ ఇంటి పేరు ఉండదు. సో ఇప్పుడు ఆమె భారతీయ నారిగా అర్థం. అయినప్పటికీ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ డిక్లరేషన్ అనే పద్ధతికి మర్యాద ఇచ్చి డిక్లరేషన్ ఇవ్వడమే కాదు, హిందూ సాంప్రదాయం ప్రకారము తన కొడుకు బాగైతే తల నీలాలు ఇస్తాను అని మొక్కుకునింది. కాబట్టి ఆ మొక్కు తీర్చుకునేకి వచ్చింది, మొక్కు తీర్చుకునింది. ఆ స్వామి అన్నదాన ప్రియుడు, అలంకార ప్రియుడు. కాబట్టి అన్నదానానికి ఇంతాను డొనేషన్ ఇవ్వడమే కాకుండా నేనేదో గొప్ప మినిస్టర్ను అని కాకుండా తాను వడ్డించడమే కాకుండా అందరితో కూర్చొని భోజనం చేసింది. ఆ వెంకటేశ్వర ప్రసాదాన్ని స్వీకరించింది. నా వరకు నేను చూస్తే దీంట్లో తప్పు మతము, కులము, అన్య మతము అన్న పేరు ఇక్కడ రానివ్వకూడదు. ఇష్టపడిన ఎవరైనా ఏ దేవుడినైనా పూజించవచ్చు. మన హిందువులు ఎంతమంది క్రిస్టియన్ దేవుళ్ళను, ముస్లిం దేవుళ్ళను దర్గాలకు తిరుగుతున్నారు. ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. అన్నిటికీ మించి ఆ తల్లికి ఎంత అచంచలమైన నమ్మకం ఉంటే నా కొడుకు బాగైతే వస్తానన్నాడు. న్యాయంగా పొగ ఎక్కువ పీల్చిన ఆ అబ్బాయికి డేంజర్ అన్నారు. అట్లాంటి డేంజర్ నుంచి బయటపడినాక ఆ కృతజ్ఞత తీర్చుకునేకి ఆ తల్లి అక్కడికి వచ్చింది. ఆయన ఎవరో మినిస్టర్ భార్య అది ఇది సెకండరీ. మన ధర్మాన్ని నమ్మింది. ఆ నమ్మినాను అని చెప్పేటట్లు అక్కడ డిక్లరేషన్ అనే ఏ పద్ధతి ఉందో దానికి కూడా వచ్చింది. నేను డిప్యూటీ సీఎం భార్యను సంతకం పెట్టను అనలేదు. డిక్లరేషన్ రాసి నాకు వెంకటేశ్వరుని మీద పూర్తి విశ్వాసం ఉంది, ఈ మత విశ్వాసాలను నేను గౌరవిస్తాను, ఊరికే గౌరవిస్తాను అని చెప్పకుండా అన్నదాన క్షేత్రంలో వచ్చి అందరికీ వడ్డించటము, అందరితో కలిసి కూర్చొని ఆ అన్నప్రసాదాన్ని స్వీకరించడము చేసింది. గ్రేటెస్ట్ గ్రేట్. ఒక స్త్రీ తన తల నీలాలు ఇవ్వడం. మనోళ్ళు 1 కోట్ల మంది 1000 మంది ఇస్తుంటారు, వాళ్ళకి అది తెలియని సాంప్రదాయం. అయినప్పటికీ ఆ మహాతల్లి అక్కడ ఆ శిరోముండనం చేసుకునేది. అప్రిషియేటబుల్ నా దృష్టిలో. అది ఏం విమర్శ చేసి ఖచ్చితంగా గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్. ఎందుకంటే తను పెళ్లి చేసుకున్న తర్వాత తన కుటుంబాన్ని వదిలేస్తారు, తన ఇంటి పేరును వదిలేస్తారు, తన గోత్రనామాల్ని కూడా వదిలేసి తన భర్త ఏదైతే ఉందో ఆ భర్తకు సంబంధించిన ప్రతిదాన్ని ఆచరిస్తారు అన్నది మన హిందూ ధర్మ ప్రకారం మనందరికీ తెలిసిన విషయమే. కానీ దాన్ని ఆచరించే క్రమంలో కూడా చాలామంది ఇప్పుడు కొంత పోకడలు, వింత పోకడలు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పటికీ చాలామంది ఇంటి పేర్లను మార్చుకోకుండా లేకపోతే మిగిలిన విధాలుగా మాట్లాడే పద్ధతిని మనం హిందూ ధర్మంలోనే పుట్టి హిందూ ధర్మంలోనే పెరుగుతున్న మహిళల ద్వారా మనం వింటున్న నేపథ్యంలో అలా కాకుండా అన్యమతస్థురాలయ్యి పరాయి దేశం నుంచి భారతదేశానికి వచ్చి ఒక హిందువుని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆ ఆచారాల్ని ఫాలో అవుతున్నారు వల్ల ఖచ్చితంగా గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేట్ అని మనం చెప్పాల్సిన పరిస్థితి మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇక దీనిపైన తమకు సంబంధించిన ఒక వర్షన్ వినిపించేందుకు ఆధ్యాత్మికవేత్త సుధీర్ శర్మ గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సుధీర్ శర్మ గారి దగ్గరికి వెళ్దాం. సుధీర్ శర్మ గారు, సార్ మీరు చూస్తున్నారు ఈ మొత్తం అంటే ఈ పరిణామాలు కానివ్వండి, ఈ విషయాలన్నీ చూసినప్పుడు ఏంటంటే అక్కడ డిప్యూటీ సీఎం భార్యగానో లేకపోతే ఒక టాప్ స్టార్ ఆఫ్ ఇండియన్ సినిమాలో ఒక స్టార్ భార్యలాగానో కాకుండా తను ఒక సాధారణ భారత మహిళలాగా లేకపోతే ఒక భారత భార్యలాగా ఒక భారతీయ మహిళలాగా తను వ్యవహరించిన తీరు కానివ్వండి లేకపోతే తను చేసినవన్నీ మీరు ఎలా చూస్తారు? దాని మీద మీ రెస్పాన్స్ ఏంటి? అయ్యా, ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హిందూ ధర్మం చాలా సల్లగిల్లిపోతుంది, హిందూ మతం అనేటువంటిది లేకుండా పోతుంది, ధర్మం అనేది లేకుండా పోతుంది అనుకునేటువంటి ఈ రోజుల్లో సనాతన ధర్మం అనేటువంటి ఒక లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారి భార్య అయినటువంటి అన్నా లెనిజో గారు చాలా గొప్ప పని చేశారని చెప్పారు. ఇతర మతాల్లోకి వెళ్తున్నారు అని బాధపడుతున్నటువంటి మనం మన మతాన్ని, మన ధర్మాన్ని గౌరవించి మన పద్ధతుల్ని పాటిస్తున్నందుకు గర్వపడాలి. కానీ దాని గురించి ఏదో ఎవరో అంటున్నారు అని చెప్పి మనం బాధపడాల్సిన అవసరం లేదండి. చాలా గొప్ప విషయం. అవును, ఒక మాట చెప్పాలంటే ఒక స్త్రీమూర్తికి
అలంకారంలో ముఖ్యంగా కేశాలు చాలా ముఖ్యమైనటువంటివి. అలాంటిది మన జాతి కాదు, మన మతం కాదు, మన ధర్మం కాదు, అలాంటి ఒక డిప్యూటీ సీఎం గారి భార్య అయ్యుండి కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఏదైనా చేయొచ్చు అనేటువంటి పరిస్థితుల్లో కూడా అలా కాదు, మీ ధర్మాన్ని, నేను ఎవరినైతే వివాహం చేసుకున్నానో వారి సనాతన ధర్మాన్ని గౌరవిస్తాను, నేను కూడా ఒక హిందూ స్త్రీలాగైనా మారుతాను, దేవాలయ సంప్రదాయాలు కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ నేను సమ్మతిస్తున్నాను అని చెప్పి చక్కగా డిక్లరేషన్ ఇచ్చి వారు దర్శనం చేసుకోవడం కానివ్వండి, తలనీలాలు ఇవ్వడం కానివ్వండి, అన్నదానం చేయడం కానివ్వండి. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే అదేదో కొంతమంది రాజకీయ పరంగా చూస్తుంటారు, కానీ ఆవిడ ఒక మాతృమూర్తి లాగా ప్రవర్తిస్తున్నారండి అక్కడ. ముఖ్యంగా వారి కుమారుడు ఎవరైతే మార్క్ శంకర్ గారు ఉన్నారో వారికి అగ్ని ప్రమాదంలో బయటపడితే స్వామి వారికి మొక్కు తీర్చుకుంటాను అన్నది భక్తి భావనతోనో ఒక తల్లి హృదయంతోనో ఎవరు చూడటం లేదు. ఎంతసేపటికి డిప్యూటీ సీఎం గారి భారీగానే చూస్తున్నారు, కానీ ఆవిడ ఒక మాతృమూర్తి, మనలాంటి ఆడవాళ్లే, మన ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళలానే అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆవిడ చేసిన చాలా చాలా మంచి పని. చాలా కరెక్ట్. ఎందుకంటే తన ఒక మాతృమూర్తి, మొదట తన మాతృమూర్తి, ఆ తర్వాతనే తనకి ఏ డెసిగ్నేషన్ వచ్చినా. అంతే కదయ్యా, కరెక్ట్ అయ్యా. ఆయన కూడా ఇచ్చేసి సంతకం పెట్టి ఇచ్చేసి చక్కగా, అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేయాలన్న వ్యవహారం కాకుండా సంప్రదాయాన్ని గౌరవించేటువంటి నాయకులు మనకు ఉండటం మన అదృష్టంగా చెప్తారు. నడుచుకోవడం అనేది ఇంకా పరమోత్కృష్టమైనటువంటిది. మన మతంలో పుట్టి మన ధర్మాన్ని పాటిస్తే మామూలుగానే ఉంటుంది, కానీ పరధర్మంలో పుట్టి మన ధర్మంలోకి వచ్చి మన మతాన్ని గౌరవించేటువంటి ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానివ్వండి, ప్రతి ఒక్కరిని కూడా మనం సదా గౌరవించవలసిందే. వారికి ఉండేటువంటి భక్తి భావన చూడండి, వారికి ఉండేటువంటి ఒక పాయింట్ చెప్పండి మీరు చూడండి. సురేష్ గారు, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే మామూలుగా మనం చూసినప్పుడు కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి అన్నిటికన్నా తలనీలాలు సమర్పించడం అంటే యావత్, అంటే తమకు సంబంధించిన అన్ని అహంకారాన్ని అంతా మొత్తాన్ని అక్కడ ఆయనకి సమర్పించినట్టుగానే మనం భావిస్తుంటాం. అలాంటిది ఒక మహిళ అయ్యుండి తను తలనీలాలు సమర్పించడం అన్న దాన్ని ఎంత గొప్పగా చూడాలి. మీరు ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పారు మీరు, ఎందుకంటే మహిళలకు సంబంధించి అందం అన్న విషయాన్ని మాట్లాడేటప్పుడు మొదటగా అందరికీ గుర్తొచ్చేదే కేశాలంకరణ. అలాంటి దాన్ని కూడా వదులుకొని తను చేశారు అంటే దాన్ని ఎలా చూడాలంటే అసలు సాంప్రదాయం ప్రకారం తలనీలాలు సమర్పించడాన్ని మనం ఎలా చూస్తాం అసలు హిందూ సాంప్రదాయంలో? హిందూ సంప్రదాయంలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర తలనీలాలు సమర్పించడం అనేది, స్వామివారికి నీలాదేవి ఆయనకి వెంట్రుకలు సమర్పించింది కాబట్టి కేశాలు, ఆ అమ్మవారికి అంటే నీలాదేవికి ప్రీతికరంగా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి భక్తులు నీలాలు ఇస్తారు అనేటువంటిది ఒక సంప్రదాయంగా వస్తున్నది మన తిరుమలలో. అలాంటిది ఈ అంటే నీలాలు సమర్పించడం అనేటువంటిది అది గొప్ప సంస్కృతి అండి. ఓ మాట చెప్పాలంటే మనకుండేటువంటి అహంకారం మన బ్రెయిన్లోనే ఉంటుంది, మన మైండ్లోనే ఉంటుంది. దాన్ని అంటు పెట్టుకుని ఉన్నటువంటి వెంట్రుకలో కూడా ఆ రకమైనటువంటి ఆ లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి భగవంతుడు ముందు మనం కేశాలు తీసేయడం అనేటువంటిది మన పూర్తి అహంకారాన్ని వదిలిపెట్టి, స్వామి నువ్వే నాకు శరణాగతి, నువ్వు తప్పితే వేరే లేదు, నా శరీరంలో ఏ భాగమైనా నువ్వే చూడాలి. ఇలాంటివి మనం చాలా వింటుంటామండి. వెంకటేశ్వర స్వామి వారి లీలల గురించి నమస్కారం చేసుకోగానే ఇంట్లో ఏదన్నా ప్రమాదం వచ్చినా, ఏదన్నా హెల్త్ బాగుండకపోయినా నమస్కారం చేసుకుంటే స్వామివారే ఆయన వరదాభయస్తాలతో అలా నిమిడి దాన్ని ఏదో నయం చేసినట్టుగా మంచి మంచి నిదర్శనాలు చాలా ఉన్నాయి మనకి. ఒకప్పుడు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కానివ్వండి, వీళ్ళందరూ చెప్పినటువంటి విషయాల్లో కూడా స్వామివారి లీలలు అనేకం ఉన్నాయి. మరి ఆవిడ నమస్కారం చేసుకున్నప్పుడు వారి కుమారుడు ఆరోగ్యవంతంగా చక్కగా ఆ అగ్ని ప్రమాదం నుంచి బయటికి రావటం, ఎంతో డేంజరస్ పొజిషన్ లో ఉన్నప్పటి నుంచి కూడా బయటికి రావడం అనేటువంటిది స్వామివారి మహత్యంగా. ఇప్పుడు నేనేదో స్వామివారికి నమస్కారం చేసేసాను, నా కొడుకు బాగున్నాడు, నేను నీలాలు ఇవ్వాల్సిన పని లేదు అనుకునేటువంటి భావన కూడా, నిర్లక్ష్య భావం లేకుండా ఆవిడ చక్కగా మరలా స్వామివారిని నమ్మినందుకు నా కుమారుడు బాగున్నాడు అని చెప్పి ప్రపంచం మొత్తానికి సనాతన ధర్మాన్ని చాటి చెప్పినటువంటి ఒక మంచి మాతృమూర్తిగా మనం గుర్తించాలి. నిజంగానే మీరు అన్నట్టు ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా ఆ ఆపద నుంచి బయటకు వేసే ఆ బాధ్యతని దేవుడికి అప్పచెప్పడం అన్నది మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ అలాంటి ఒక బాధ్యతని దేవుడికి అప్పచెప్పడము, అది తీరింది, నెరవేరింది కాబట్టి తను అనుకున్నట్టుగా లేదా తను కోరుకున్నట్టుగా లేదా తను నివేదించినట్టుగా తలనీలాలు సమర్పించడం కానివ్వండి, ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టి తను కూడా తినడం కానివ్వండి. అంటే నారాయణుడు ఎవరు సమస్యల్లో ఉన్నా, ఎవరు ఏదున్నా సరే నిజంగానే
త్రికరణ శుద్ధితో ఆయన్ని కోరుకుంటే ఆ బాధలో నుంచి ఆపదలో నుంచి బయటికి వేస్తారన్న దానికి ఇది ఒక నిదర్శనంగా చూడాలంటారా? తప్పనిసరిగా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి హిందూ ధర్మంలో చెప్పేటువంటి వాక్యాలు ఏవైతే ఉంటాయో, భగవంతుడికి కులమత భేద విచక్షణ రహితం. ఆయన ఎవరినైనా కాపాడతాడు. ఆయన శరణాగతి పొందాలే కానీ ఎవరినైనా కాపాడతాడు. ఆయన ప్రపంచం మొత్తం కూడాను 14 భువన భాండాలు మోసేటువంటి ఏకైక శక్తివంతుడు వెంకటేశ్వర స్వామి వారు. అందుకని మనం ఆపద మొక్కులవాడ గోవింద గోవింద అంటాం. ఆపదల్ని మనల్ని తీర్చేటువంటి వారు వెంకటేశ్వర స్వామి వారు. ఎలాంటి ఆపదనైనా తీర్చి సద్గతిని కలుగు చేసి, నిజంగా ఇవాళ రోజున మన ఇంట్లో ఏమైనా మన పిల్లలకి చిన్న దెబ్బ తగిలితేనే బాధపడుతూ ఉంటాం. అలాంటిది అంత పెద్ద అగ్ని ప్రమాదంలో చిక్కున్నటువంటి ఆ మార్పు శంకర్ అనేటువంటి పిల్లవాడిని వెంకటేశ్వర స్వామి వారు కాపాడినందుకు కృతజ్ఞతగా ఆవిడొచ్చి తలనీలాలు ఇవ్వటం. స్వామి అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఆ పరమత ధర్మంలో విగ్రహాలకి పెట్టినటువంటి నివేదన తినకూడదు, ప్రసాదం తినకూడదు అనేటువంటి ఒక బైబిల్లో రాసినటువంటి దాన్ని కూడా త్రోసిపుచ్చి, లేదు నేను ఈ భగవంతుడిని నమ్మాను, భగవంతుడు నా కుమారుడిని కాపాడాడు కాబట్టి నేను భగవంతుడు కృతజ్ఞతగా నేను అనుకున్నది మొక్కు తీర్చుకుంటాను అని చెప్పి తలనీలాలు ఇవ్వటం, అందరితో కలిసి భోజనం చేయటం. నిజంగా చెప్పాలంటే డిప్యూటీ సీఎం గారి భార్య అనేటువంటి ఒక స్థాయిలో హోదాలో ఆవిడ భోజనం చేయాలంటే అందరిని పంపించి ఒక్కతైనా కూర్చొని చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ అలా కాకుండా నేను కూడా మీలాంటి వాళ్ళనే, మీలాంటి సర్వసాధారణమైనటువంటి మనుషులమే, అందరం సమానమే అని చెప్పి చాటి చెప్పారు ఇంకొకసారి అందరూ. అయితే ఒక్క పాయింట్ లాస్ట్ చెప్పండి. కాంట్రవర్సీ అని కాదు కానీ అప్పటి నుంచి కూడా సనాతన ధర్మం అనేటువంటి ఒక లక్ష్య భావనతో ముందుకు వెళ్తున్నారు. ఆ లక్ష్య భావనలో ఇంకొక 100 అడుగులు ముందుకు వేసినట్టే. ఒక పాయింట్ చెప్పండి. అది కాంట్రవర్సీ అని కాదు కానీ, బట్ సుధీర్ శర్మ గారు అయితే ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు క్రిస్టియానిటీలో మొదటిది విగ్రహారాధన చేయరాదు అన్నది ఒకటి కీలకంగా ఉంటుంది. రెండోది ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేస్తే యేసును నమ్ముకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నరకానికి పోతారు. కాబట్టి మీరు చేసిన పాపాలు క్షమింపబడాలన్నా తొలగింపబడాలన్నా సరే మీరు యేసును నమ్ముకోవడం తప్ప మీకు ఇంకొక ఆప్షన్ లేదు అనే విధంగానే వాళ్ళకి సంబంధించిన బోధనలన్నీ సాగుతుంటాయి. కానీ హిందుత్వంలో మాత్రమే మేము మతము కాదు, మేము ఒక జీవన విధానం అని చెప్పి ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని దేవుడితో పోల్చి దానితో సమానంగా చూసే ఒక ఆలోచన విధానం హిందుత్వంలో ఉంటుంది. సో అలాంటిది రెండు పూర్తి విరుద్ధంగా ఉన్న రెండు ఆచారాలనో లేకపోతే నమ్మకాలనో, అంటే వాటిని దాటి ఆమె ముందుకొచ్చి వాళ్ళు ఇప్పుడు హిందుత్వంలోకి సంబంధించిన ఈ ఆచారాలని పాటించడం కానివ్వండి, ఈ సాంప్రదాయాల్ని నెరవేర్చడం కానివ్వండి, దాన్ని ఎలా చూడాలంటారు? నిజంగానే క్రిస్టియానిటీలో ఉన్న అంటే హిందువుల నుంచి క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఏమైనా నిజంగా ఇక్కడ ఏమైనా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమో లేకపోతే గర్వాపసికి రావాల్సిన అవసరం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఇక్కడ క్రిస్టియానిటీలో వచ్చేసరికి భగవంతుడికి నివేదన అంటే దేవతారాధన, విగ్రహారాధన పనికిరాదు, విగ్రహాలు పెట్టినటువంటి నివేదన తినకూడదు అనేటువంటి ఒక బైబిల్లో రాస్తుందని చెప్పి చాలా మంది కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని చాలా మంది పాటిస్తూ ఉన్నారు. కానీ హిందూ ధర్మంలో చెట్టుని మనకి కాటు వేస్తే చచ్చిపోతాం అనుకునేటువంటి సర్పాన్ని కూడా దేవతా స్వరూపంలో భావించేటువంటి ఏకైక ధర్మమే మన సనాతన ధర్మం. పాము కాటు వేస్తే చచ్చిపోతారు, కానీ నాగుల చవితి రోజున పోయి పాలు పోసొస్తాం మనం, దాన్ని పెంచడం కోసం, దాని పోషణ కోసం. అది కూడా ఒకంత మనకి సహాయాన్ని అందిస్తూ ఉంటుంది ప్రకృతి పరంగా. ప్రకృతిలో ఉండేటువంటి ప్రతి చెట్టు, గుట్ట, పుట్ట, రాయి, ప్రతి దాన్ని కూడాను దైవత్వం, ప్రతి మనిషిలో, ప్రతి వస్తువులో, ప్రతి వృక్షంలో, ప్రతి దాంట్లో కూడాను భగవంతుని చుట్టమే మన హిందూ ధర్మం. అలాంటి ధర్మంలోకి పరధర్మంలోంచి వచ్చి ఇప్పుడు ఒక మాట చెప్పాలి అంటే, అయ్యా నిజమే మీ బైబిల్లో రాసింది విగ్రహారాధన పనికిరాదు, దేవుడికి నైవేద్యం పెట్టినటువంటివి తినకూడదు అని. అలాంటి చెప్తున్నటువంటి వారే యేసు మాల, యేసు పడి పూజ, యేసు దద్దోజనం, యేసు పులిహోర, యేసు లడ్డు అని చెప్పి అమ్ముతున్నారు. తర్వాత యేసు దీక్ష తీసుకుంటున్నారు, యేసు యాత్ర చేస్తున్నారు 40 రోజుల పాటు. వాళ్ళు మన ధర్మంలోకి వస్తున్నారు అనేటువంటిది మనం గమనించుకోవాలి. కానీ అది కూడా ఒకంత ప్రమాదకరమే. వాళ్ళ ధర్మంలోకి లాగటానికి మన ధర్మంలోకి వచ్చి వాళ్ళ ధర్మంలోకి మనం లాక్కెళ్ళేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నది. వాళ్ళని అంటే ఒక విధంగా ఒక మతపరంగా చెప్పడాలండి, హిందూ ధర్మం అనేటువంటిది మనిషిలాగా బ్రతకడానికి కావలసినటువంటి ఒక జీవన విధానం. అయితే సుధీర్ శర్మ గారు విధానం. అయితే ఒక పాయింట్ చెప్పండి మీరు. ఇక్కడ చాలామంది ఏంటంటే హిందుత్వంలోకి వెనక్కి రావాలంటే ఏదో పెద్ద పూజలు చేయాలి, హోమాలు చేయాలి, ఇట్లాంటివన్నీ కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగా దేవుణ్ణి నమ్మి ఆ దేవదేవుడు ఎవరైనా సరే ఏ రూపంలో ఉన్నా, ఏ విగ్రహంలో ఉన్నా, ఏదైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి మనసావాచా కర్మన నేను నమ్ముతున్నాను అని ఒక నమస్తే పెడితే చాలు వాళ్ళని హిందువులుగా మనం భావించవచ్చు అని కొద్దిమంది చెప్తున్నారు.
అంటే ఏది కరెక్ట్ అంటారు? నిజంగా వాళ్ళేమో బాప్తిజం చేసి ఏ మతం వాళ్ళైనా సరే క్రిస్టియన్లోకి మార్చినట్టు మనం కూడా ఏదో హోమాలు చేయాలి, లేదో ఏదో పెద్ద ఒక అంటే ఒక ఇది చేసిన తర్వాత మాత్రం వాళ్ళు హిందువులుగా మారుతారు అని ఒకటి చెప్తున్నారు. అంటే దీన్ని ఎలా పాటించాలంటారు? ఎవరు హిందువులని మనం భావించాలంటారు? ఒక మాట చెప్పాలంటే, మనం శరీరం అంతా కూడా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అలంకరణ చేసుకొని లోపల బాప్టిస్టు తీసుకొని ఆరాధన చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇక్కడ మనస్సుకు సంబంధించిందే ఏదైనా దైవారాధన. మనం అన్నమయ్య కీర్తనలో కూడా వింటూ ఉంటాం, కుమ్మరి చేసినటువంటి తొండమాను చక్రవర్తి అని చెప్పి ఒక పాటలో ఒక ఇది కూడా వింటూ ఉంటాం మనం. కుమ్మరి వాడు చేసినటువంటి మట్టి పూలకి పులకరించినటువంటి వాడు వెంకటేశ్వర స్వామి వారు. ఆయన పెట్టిన పెరుగన్నం తినేవారు వెంకటేశ్వర స్వామి వారు. అందుకనే ఇప్పటికీ మనకి తిరుమలలో దద్దోజన నివేదన పెట్టడం అనేటువంటి సంప్రదాయంగా వస్తుంటుంది. ప్రతిరోజు కూడా పెరుగన్నాన్ని నివేదన పెడుతూ ఉంటారు. ఇది ఎవరు ప్రారంభించారు అంటే, ఒక కుమ్మరతను వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మట్టితో తయారు చేసుకొని, మట్టితో పూలు తయారు చేసుకొని స్వామివారి పాదాల దగ్గర పెట్టి తెచ్చుకున్న ఆ చెద్దన్నం నివేదన పెట్టి తినేవాట. ఇక్కడ భావన ముఖ్యం, అలంకారం కాదు, హోమాలు కాదు, యాగాలు కాదు, పూజలు కాదు. మన మనస్సులో ఉండేటువంటి భావన. ఇక్కడ డిక్లరేషన్ కూడా అర్థం అదే కదా, నేను మీ ధర్మాన్ని, మీ సనాతన ధర్మాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నాను, తప్పనిసరిగా ఇది కరెక్టు, నేను దీంట్లోనే కొనసాగుతాను అని చెప్పడం అనేదే కదా డిక్లరేషన్ అనేది. ఇక్కడ భావన మాత్రమే, అంతేకాని దానికి యాగాలు చేయాలి, మరలా క్రిస్టియానిటీలోంచి హిందుత్వంలోకి వచ్చినప్పుడు హోమాలు చేయాలి, ఇవన్నీ కూడా కొన్ని బూటకమైనటువంటి మాటలు వినపడుతున్నాయి. కానీ అవేవి నిజం కాదు. మనస్ఫూర్తిగా స్వామివారిని చేతులెత్తి గోవింద గోవింద అని నమస్కారం చేస్తే, ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి ఉండేటువంటి అష్ట కష్టాలు కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి జీవనం వారికి కలగడం అనేది తథ్యం. ఎస్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు హిందుత్వంలో చాలామంది చేసే ఒక ఏమంటారు, సరే రాంగ్ అంటారా లేకపోతే కానీ ఆ ప్రచారం ఏంటి అంటే, మతాన్ని అంటే కులాల వారీగా విభజించి విడదీసి ఇక్కడ కొద్దిమంది పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటారు. కానీ వెంకటేశ్వర స్వామికి ఏమో మొదట డోర్ ఓపెన్ చేసేవాళ్ళేమో మాధవులు, తర్వాత మీరు అన్నట్టుగా ఆయనకి నివేదన చేసేవాళ్ళు, వీళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా చాలామంది హిందుత్వాన్ని విమర్శించాలనుకున్నప్పుడు కులాల ప్రస్తావన తీసుకొస్తుంటారు. వాళ్ళకి మీరు ఏమైనా సమాధానం చెప్తారా? అయ్యా ఒక్కటేనయ్యా, మన సనాతన ధర్మం గురించి మనం చదువుకునేటువంటి పుస్తకాల్లో కూడా ఎక్కడా లేదు. మనం చిన్నప్పటి నుంచి కూడా కేవలం దీని ఒక కుట్రపూర్వకంగా అతపాతాళానికి తొక్కేసి జనాల్లోకి రానివ్వకుండా, దీని ఇంతవరకు జనాలకి హిందుత్వంలో ఉండేటువంటి ధర్మం ఏమిటి, ఆ పవిత్రత ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియకుండా చేస్తూ ఉన్నారు. మరలా ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటుంది, మరలా పునర్జీవితాన్ని ప్రారంభిస్తుంది. హిందూ ధర్మం అనేటువంటిది మరలా చిగురు వేస్తోంది. నిజంగా మాట చెప్పాలంటే ఇతర మతాలు, ఇతర కులాల గురించి పుస్తకాల్లో, పాఠ్య పుస్తకాల్లో కూడా రాశారు. కానీ అరే హిందూ ధర్మం అంటే ఇలా ఉంటుంది, మనం హిందువులం, మన హిందూ దేశం అని చెప్పి మన హిందుత్వం గురించి కానీ హిందూ ధర్మాన్ని గురించి కానీ, హిందూ ధర్మం ఏం చెబుతుంది అంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి ప్రతి సైన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం మన హిందూ ధర్మం చెప్పింది. మహా అయితే భూమి గుండ్రంగా ఉందని చెప్పి 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితమో చెప్పారు. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే కట్టినటువంటి దేవాలయాల మీద వరాహమూర్తి గుండ్రటి భూమిని తన దంతాలతో పైకెత్తినట్టుగా విగ్రహాలు చెక్కినట్టుగా దాఖలాలు ఉన్నాయి మనకి. అవును, ఇలాంటి సైన్స్ని ఎప్పుడో చెప్పినాయి. అలాంటి ధర్మాన్ని బయటికి రానివ్వకుండా చాలా మంది అంటున్నారు, హిందువులు, హిందూ ధర్మము, బ్రాహ్మలు వీళ్ళే మిగిలిన వాళ్ళందరినీ కూడా తొక్కివేశారు, అణిచివేశారు అంటున్నారు. కానీ ఒక మాట చెప్పాలంటే, కొన్ని రాజకీయ పార్టీలు కుట్రపూర్వకంగా మన హిందూ ధర్మాన్ని అతపాతాళానికి తొక్కేసినటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఇక్కడ. అవును, భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరం ఉందన్న దానికి కనుక్కోవడానికి ఎన్ని శతాబ్దాలు పట్టిందో కానీ మన దగ్గర అయితే ఎన్ని యోజనాల దూరంలో హనుమంతుడు వెళ్ళి సూర్యుడిని ముద్దు పెట్టుకున్నాడో ఎప్పుడో రాసేశారు. మరి ఇది అయినా ఇంకా ఏమంటారు, హిందుత్వాన్నో లేదా హిందువులో ఉన్న నమ్మకాల్ని మూఢనమ్మకాల కింద మాట్లాడేవాళ్ళు కానివ్వండి, లేకపోతే వీళ్ళందరూ అంటే మోడర్ను, లేకపోతే వీళ్ళు ఇంకా ఎక్కడో పురాతన కాలంలో బతికేస్తున్నారు అని చెప్పి ఎగ్జాంపుల్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలంటారు? అయ్యా, మన దేశంలోకి చొచ్చబడినటువంటి ఈ ఇతర మతాల వాళ్ళు మాట్లాడుతున్నా కానీ వేరు దేశాల్లో ఉండేటువంటి మతాల వాళ్ళు మన మతం గురించి, మన ధర్మం గురించి ఎవరు చెడుగా మాట్లాడటంలా. ముఖ్యంగా మన భారతదేశంలో ఉండేటువంటి హిందూ ఇతరులు అని చెప్పుకునేటువంటి
ఇతర మతాల్ని ఆశ్రయించినటువంటి వ్యక్తులు మాత్రమే మన ధర్మాన్ని, మన దేవతల్ని ఎద్దేవా చేస్తూ, హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ వేరే దేశాల వాళ్ళు, పరదేశస్తులు, పరమతస్థులు మన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని, మన వేదాలని, వేదాలలో ఉండేటువంటి సారాన్ని వైట్ హౌస్ లో ప్రారంభిస్తున్నారు. లాస్ట్ పాయింట్ చెప్పండి మీరు. ఈ అన్నా లెజ్నోవా ఇప్పుడు చేసిన కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే తన భర్త బాటలో నడుస్తూ సనాతన ధర్మానికి సంబంధించిన రక్షకుడుగా భారతదేశం మొత్తం భావిస్తున్న పవన్ కళ్యాణ్ అడుగుజాడలో నడుస్తున్న అన్నా లెజ్నోవాని చూసి ఇప్పటికే పార్టీలు మారినట్టుగా మతాలు మారిన చాలామంది ఎలాంటి దాన్ని అంటే అన్వయించుకోవాలంటారు? ఇప్పుడు వాళ్ళు ఎలాంటి ఆలోచన విధానంలోకి వచ్చి హిందూ మతంలోకి వాపసు రావడానికి ప్రయత్నం చేయాలంటారు? ఒకప్పుడు మన ధర్మం ప్రకారం మనం చెప్పుకునేది ఏంటంటే ప్రపంచమంతా కూడా భరతఖండం, భరతవర్షం అనే చెప్తున్నాం. అందుకనే ఇతర దేశాల్లో కూడా హిందూ దేవతల ఆనవాళ్ళు ఇప్పటికీ బయటపడుతూనే ఉన్నాయి చాలా చోట్ల. ఇక్కడ ఒకప్పుడు లేనటువంటి మతాలు మధ్య మధ్యలో పుట్టుకొచ్చినా కూడాను ఏదైతే సనాతనంగా, అతి పురాతనంగా ప్రపంచాన్ని సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి వాక్కును దీవించేటువంటి, వాక్కునిచ్చేటువంటి వేదాలు, ధర్మాలు ఏవైతే ఉన్నాయో చివరికి మిగిలేది సత్యమే అవుతుంది. కానీ మధ్యలో వచ్చినవన్నీ మధ్యలోనే పోతూ ఉంటాయి. కానీ ఈ మధ్యలో వచ్చినవి ఏవైతే ఈ భూత ప్రేత పిశాచ బాధల్లాగా మనం భావిస్తూ బాధపడుతూ ఉన్నామో వాటి నుంచి కాపాడుకోవలసినటువంటి, ధర్మ పరిరక్షణ చేయవలసినటువంటి ధర్మం కూడా ప్రతి ఒక్క హిందువుకి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు నడుం బిగించి ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మనం కూడా అందరం చేతులు కలుపుదాం. కులం లేదు, కులాలు అడ్డు పెట్టుకొని మాట్లాడేటువంటి వాళ్ళందరినీ కూడా తోసి పక్కన పుచ్చి మనందరిది ఒకటే హిందూ ధర్మం, మనందరం భారతీయులం. కనీసం ఇప్పుడైనా సరే ఈ మతాలు మారుతున్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళని చూసైనా సరే కళ్ళు తెరుచుకోవాల్సినటువంటి పరిస్థితి. మన ధర్మం ఏంటో, మన ధర్మంలో ఉండేటువంటి విలువేంటో ఒక్క మాట చెప్తానండి. 100 మందికి అన్నదానం చేసేటువంటి చర్చిలు చూపించండి, 100 మందికి అన్నదానం చేసేటువంటి మసీదులు చూపించండి, కొన్ని వేల మందికి, లక్షల మందికి అన్నదానాలు చేస్తున్నటువంటి ఎన్నో దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. అక్కడ ఎవరు చిత్తుంటున్నారు, ఏ మతం వాళ్ళు చిత్తుంటున్నారు అన్న భావన కూడా మనం ఆలోచించట్లా. శ్రీరామనవమి పందిరి వేస్తే అక్కడికి వచ్చి ఎవరు ప్రసాదం తింటున్నారో, ఎవరు భోజనం చేస్తున్నారో చూడలేదు, ఎవరికైనా పెడుతూనే ఉన్నాం. వినాయక చవితి పందిరి వేస్తే అక్కడ వచ్చి నవరాత్రులు చేస్తూ ఉంటే అక్కడ భోజనం చేసే వాళ్ళు ఎవరు అనేటువంటి, ఏ కులం, ఏ మతం అనేటువంటిది కూడా చూడకుండా భోజనం పెడుతున్నాం. మానవతా దృక్పథంతో మాత్రమే ముందుకెళ్తున్నటువంటి ధర్మం మన సనాతన ధర్మం. దయచేసి గమనించండి. ఈ టోపీలు, ఈ మాలలు వేసుకొని రకరకాలుగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, ఒక్క మాట చెప్పాలంటే తనను కాపాడుకోలేనటువంటి వాళ్ళు దైవత్వం కాదు, దైవం కాదు అని చెప్తాను నేనైతే, ఇంకా లోతుగా వెళ్ళిపోతే. కానీ మన సనాతన ధర్మం భగవంతుడు ఒకటే చెప్తాడు, ప్రతి యుగంలోనూ ఎప్పుడైతే అధర్మం పెరుగుతూ ఉంటుందో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పుకుంటూ వచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు గీతలో. మనకి శ్రీకృష్ణ భగవానుడు అంటే శంఖ చక్రాలే పట్టుకొని రావాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి దేశ నాయకులు కావచ్చు, రాష్ట్ర నాయకులు కావచ్చు, వీళ్ళు కూడా దైవం మానుష రూపేణ అని చెప్పి మన శాస్త్రం చెప్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే మనకి ధర్మాన్ని నిలుపుతున్నారో, మంచి చేస్తున్నారో వాళ్ళే భగవత్ స్వరూపులు. కాబట్టి నా దృష్టిలో సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను శ్రీకృష్ణ పరమాత్మ అంశతో పుట్టినటువంటి వాళ్ళే అని చెప్పి తప్పనిసరిగా భావించాలి. పరమతాన్ని వీడండి, స్వధర్మాన్ని పాటించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ శర్మ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఈ మొత్తం ఇష్యూలో పరమత సహనం అన్నదే హిందుత్వానికి సంబంధించిన ప్రాథమిక సిద్ధాంతం. అందుకే ఎవరు ఏ మతంలో ఉన్నా, ఎవరు ఏ దేవుణ్ణి కొలిచినా, వాళ్ళెవరినైనా సరే చాలా అంటే ఆలింగనం చేసుకునేంత గొప్ప మనస్సు ఎప్పుడు హిందుత్వానికి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు. అదే సందర్భంలో అన్నా లెజ్నోవా ఏదైతే ఈ మధ్యకాలంలో జరిగిన ఈ సంఘటన తర్వాత అంటే తన కొడుకుని అంటే సురక్షితంగా తీసుకొని వస్తే తను చేస్తానని ఏదైతే కోరుకున్న మొక్కులు ఏవైతే ఉన్నాయో ఆ మొక్కులు తీర్చే క్రమంలో తను వ్యవహరించిన తీరు కానివ్వండి, ఈ వ్యవహరించే తీరులో తను పవన్ కళ్యాణ్కి వెనకాల ఉండి తను ఏదైతే గతంలో తన అడుగుజాడలో నడిచిందో దాన్ని ఇప్పుడు ముందుకి వెళ్ళి మరీ దాన్ని
ఇవాళ ఆచరించిన విధానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరితోనూ ప్రశంసనించే విధంగా మాట్లాడుతున్న నేపథ్యంలో అన్నా లెజ్నోవా ఖచ్చితంగా వాళ్ళందరూ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తను ఏ మతం నుంచి వచ్చిందన్నది పక్కన పెడితే తను భర్త నమ్మిన సిద్ధాంతాన్ని, తన భర్త నమ్మిన ఆ వేదాంతాన్ని ఇవాళ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా తను చేసిన ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిందే. ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరో ఎక్స్క్లూజివ్ స్టోరీతో మేము ముందుకు రాబోతున్నాము. ఏదైతే ఓవైపు ఇక్కడ జన సైనికులకు సంబంధించి ఏదైతే జనసేనానిగా ఉన్న తను ఓవైపు పరమత సహనాన్ని చూపిస్తూనే సనాతన ధర్మాన్ని తను ముందుకు వేసుకొని వెళ్తుంటే, మరోవైపు అదే జనసేనలో ఉన్న కొద్దిమంది నాయకులు ఎలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారన్న విషయాన్ని కూడా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.